వాక్య ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. 3. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేసేదను అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఇక్కడ మంచి సేవను చేశాడు. ఆ ప్రజల మధ్యలో చాలా అద్భుతాలు, చాలా ఆశ్చర్యకరాలు, మహత్కార్యాలు ఎన్ని చేసినప్పుడు కూడా జనాల్లో ఏం లేదంటే విశ్వాసం లేదు. ఏం లేదంట. ఇదే 11వ అధ్యాయము 2-3 వాక్యాలు ఒకసారి మీరు చదవండి. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను నంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. చాలు. ఇక్కడ యోహాను గారు సందేహపడుతున్నాడు. ఎవరంట? మొట్టమొదటిగా యోహాను గారు యేసు ప్రభు వారు ఇద్దరు తల్లి గర్భాల్లో ఉన్నప్పుడు ఒకరినొకరు చూసుకున్నారు. ఎలిజబెత్ మరియమ్మ వందన వచ్చి వినగాని ఎలిజబెత్ యొక్క గర్భంలో యోహాను గారు శిశువు ఆనందంతో గంతులు వేసేట్లు మనం చదివినాం. కాబట్టి వారిద్దరిది దేవుని యొక్క ప్రణాళిక. ఇద్దరు లోకానికి రావాలి, యోహాను గారు యేసు ప్రభు సేవ చేయాలని ఉంది. అయితే ఇక్కడ మనం చదువుతున్నాము, అదే యోహాను యేసు ప్రభు గురించి, ఆయన నాకంటే ముందు రావాల్సిన వాడు నా వెనకాల వస్తున్నాడు, ఆయన చెప్పులు విప్పుటకైనా యోగ్యుడిని కాదన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లని చెప్పాడు. ఇలాగ యేసు ప్రభు గురించి ప్రారంభంలో ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాను, కానీ నేను ఆయన్ని కాదు అని చెప్పాడు. ఏం చెప్పాడు? నేను ఆయన్నే కాదు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుని యొక్క స్వరం వినే స్నేహితుని. అంటే నేను ఒక స్నేహితునే కానీ నేను పెండ్లి కుమారుని కాదు, పెండ్లి కుమార్తెనే కాదు అని అన్ని విషయాల్లో తగ్గించుకొని దేవుని హెచ్చించాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆయన ఏమైపోయాడంటే చెరసాల్లోకి పోయాడు. ఎందుకని? హేరోదు తన వదినతో అక్రమ సంబంధం పెట్టినందుకు, నువ్వు చేసే తప్పని చెప్పినందుకు ఆయన తీసుకెళ్ళి ఎక్కడేశారు? చెరసాల్లో వేశారు. ఇప్పుడు ఆయనకున్న విశ్వాసం అంతా పోయింది. ఏమైపోయిందంట? ఆయనకున్న ప్రకటనలన్నీ పోయింది. ఆయన ఎవరండి? దేవుని చేత పంపబడిన వ్యక్తి, ఏలి యొక్క ఆత్మ గలవాడు. ఏ ఆత్మ అంట? ఏలి యొక్క ఆత్మ గలవాడు. పిల్లల యొక్క హృదయాన్ని తండ్రి వైపు, తండ్రి యొక్క హృదయాన్ని పిల్లల వైపు తిప్పడానికి వచ్చాడు ఆయన. అదేనా? ప్రతిష్టగా ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి మరి ఎంతో మంచి ఉపదేశాలు చేశాడు, మంచి మంచి ప్రసంగాలు చేశాడు. చివరికి అతను ఎప్పుడైతే చెరసాల్లో వేయబడ్డాడో ఆయనకి ఏమొచ్చేసిందంట? అవిశ్వాసం. మనం కూడా మంచిగా ఉంటాము, ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని మీద నమ్మకం పోయిద్ది, విశ్వాసం పోయిద్ది. ఇందులో సరిత సాక్ష్యం చెప్పింది. సరిత చేసిన భర్త జాబ్ చేస్తాడు మేనేజర్గా ఫైనాన్స్ ఆఫీస్లో. 41,000 జీతం ఇచ్చేవారు ఆయనకి. సంవత్సరం లేదు కదా ఉద్యోగం, సంవత్సరం పాటు ఉద్యోగం లేదు. ఆమె నేను ఎన్నోసార్లు అడిగా, ఏదైనా అవసరం చెప్పమని ఇస్తానంటే కూడా అసలు దగ్గర 1 రూపాయి తీసుకోలేదు ఆమె. అవసరం చెప్పండి అని. సంవత్సరం నుంచి ఉద్యోగం లేకపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు. ఆమె ఏ ఉద్యోగం చేయదు, ఆమె ఇంటికాడే ఉంటుంది ఆమె. ఎందుకు చెప్తున్నా అంటే, ఏది వచ్చినా అధైర్యపడకూడదు. సంవత్సరం దేవుడు పరీక్షించాడు ఆమెని. సంవత్సరం పరీక్షించిన ఆమె ఏం చేసింది? ఎవరి దగ్గర అడగకుండా ప్రార్థన చేసుకొని కుటుంబాన్ని ఏం చేస్తుంది? ఆమె జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే, మన జీవితంలో కొన్ని సడన్గా మనకు సంభవిస్తాయి. ఆ సమయాన్ని అది సంవత్సరం పట్టొచ్చే సమస్య, 2 సంవత్సరాలు పట్టొచ్చే సమస్య. అయితే మనం ఏం చేయకూడదు? అవిశ్వాసపడకూడదు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుని కార్యాలు ఎక్కడున్నాయని అనకూడదు. యోహాను ఏమంటున్నాడు? ఆయన వచ్చేవాడు ఈయనైనా ఇంకెవరొకరు ఎదురు చూడాలా? ఫస్ట్ ఏమో ఆయనే చెప్పాడు, ఈయన యేసు అని. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నేను ఇంకెవరికొరకని ఎదురు చూడాలని, రాబోవాడు నువ్వేనంటే ఆయనకి ఏమొచ్చేసింది? ఆయన చెప్పిన ఉపదేశం తప్పు అయిపోయింది, ఆయన చెప్పిన ప్రసంగాలు తప్పు అయిపోయినాయి, అవన్నీ అబద్ధాలు లెక్కన అయిపోయినాయి కదా. ఆయన నోడుతో ఆయనే చెప్పినా ఆయన నోడుతో ఆయనే నువ్వే కాదంటున్నాడు.
అలా ఈ దినాల్లో ప్రారంభ జీవితం బాగానే ఉంటుంది మంది. కష్టాలు వచ్చే కొంది, ఆర్థికాలు వచ్చే కొంది, వ్యాధి వచ్చే కొంది, సమస్యలు వచ్చే కొంది, నిందలు అవమానాలు వచ్చే కొంది మనం కృంగిపోయి చేతగాని వాడిగా మారిపోతాం. విన్నారా? యోహాను గారు ఎలా మారిపోయంట? చేతగాని వాడి వలె మారిపోయి అవిశ్వాసగా. ఎందుకంటే ఇప్పుడు మరణం రాబోతుంది ఆయనకి. ఏం రాబోతుందంట? మరణం రాబోతుంది. కాబట్టి ఈ మరణాన్ని ఆయన తట్టుకోలేక ఆయన విశ్వాసంతో కోల్పోయాడు. దేవుని యందు ప్రకటన పరలోకం నుంచి ఈయన యేసు ప్రభు వచ్చినవాడని దేవుడు ఆయనకి బయలుపరిచాడు. అది కూడా ఆయన మర్చిపోయి అన్నీ వదిలేసి నువ్వేనా ఇంకెవరు కొన్ని ఎదురు చూడాలా అనే పరిస్థితికి ఆయన వచ్చేసాం. అందుకని ఈ దినాల్లో వాక్యం ఎందుకు వింటున్నాం, మందిరానికి ఎందుకు వస్తున్నా అంటే మన జీవితం ఎన్నో సందర్భాలు ఎన్నో కోల్పోయి నిస్సహాయమైన స్థితిలో ఎటు చూసినా ఎడారే కనపడుద్ది. ఏం కనపడుద్ది అంట? చెప్పండి అందరూ, ఏం కనపడుద్ది అంట? ఎటు చూసినా ఎడారి. ఇప్పుడు ఎడారిలో ఏం కనపడుద్ది? ఎండమావులు కనపడతాయి. ఇసుక దూరం చూసి ఎలా ఉంటుంది? నీళ్లు ఉన్నట్టు కనపడుద్ది. మన దగ్గరికి వెళ్తే ఏముండదు. అట్లాగే మన జీవితంలో కొన్ని ఏదేదో ఉన్నట్టు అనుకుంటాం, కానీ వెళ్తే అక్కడ ఏమీ ఉండదు. ఇప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో మన సమస్య తీరకుండా, మన ఇబ్బందులు తీరకుండా ఇలా అనేక రకాలుగా ఉంటాయి. ఇలాంటి అద్భుతాలు చేస్తే యేసు ప్రభువుని ఏం చేశారు? విశ్వసించారా, విశ్వసించలేదా? చెప్పండి, చెప్పండి. కాబట్టి ఇక్కడ చెప్పాడు 14 వాక్యం చదవండి. యేసు ప్రభు యోహాను గారికి మెసేజ్ పంపించాడు, చదవండి. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే. ఇక్కడ మనం చూస్తే యోహాను గారు బలహీనుడైపోయి అవిశ్వాస అయిపోయిన యేసు ప్రభు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరు? యోహాను గొప్పవాడు, రాబో ఏలియా ఇతనే అని చెప్పేసి యేసు ప్రభు ఇక్కడ యోహాను ఏమైనా తగ్గించాడా చెప్పండి? 11 వాక్యంలో స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు చూడండి, ఆ మనిషిని ఏమాత్రం తగ్గించట్లేదు. అవిశ్వాస పడినప్పటికీ యేసు ప్రభు దగ్గరికి స్వయంగా పంపించి నువ్వేనా ఇంకేమైనా రావాలని అడిగినప్పుడు కూడా యేసు ప్రభు యోహాన్ని చిన్న చూపు చూశాడా? చిన్న చూపు చూడలేదు. ఎందుకంటే యోహాను అక్కడ బలహీనుడు అయిపోయాడు. అభిషేకం ఉంది, ఏలియాకి అభిషేకం ఆయన ఉంది. రాబోయే ఏలియా ఇతనే అని యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు. అంత అభిషేకం ఉన్నప్పటికీ ఆయన ఏమైపోయిందంట? అంత బలహీనం అయిపోయినాడు. దేనికి? మరణ భయం వెంటాడుతుంది. చెప్పండి అందరూ, ఏ భయం అంట? మరణ భయం వెంటాడుతుంది. ఈ మధ్యకాలంలో ఒక ఆమె నాకు ఫోన్ చేస్తుంది. ఆమె ఎప్పుడు కూడా ఫోన్ చేయదు, మనకు తెలుసు. ఒకప్పుడు ప్రయాణం చేయించుకునేది. ఇప్పుడు 10 లక్షలు అప్పు ఉందంట. వాళ్ళు వచ్చి పెద్ద యుద్ధం అంట, పెద్దగా వడ్డీ కడుతుందంట 10 లక్షలకి. అయినా కూడా మాకు మొత్తం కావాలని గొడవ చేస్తుంటే పొద్దున్న 6 గంటలకు ఫోన్ చేద్దాం రోజు. ఎందుకు? భయం. నేను చెప్పాను, నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దమ్మా, దేవుడు తీరుస్తాను. ఇప్పుడు ఈ టైంలో చచ్చిపోతే, ఆత్మహత్య చేసి చచ్చిపోతే అప్పుడు అది చాలా నష్టం కదా. అందుకే చెప్పానమ్మా, భయపడొద్దు, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పాను. మొన్న వచ్చి గొడవ చేసిపోయారు. మళ్ళీ ఈరోజు రేపు వస్తామంటున్నారు చెప్పేసి వ్యాపారం కూడా సరిగ్గా లేదని బాధపడుతున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే మరణ భయం వచ్చిందంటే మనం ఏ నిర్ణయం తీసుకున్నా మనకే తెలియదు. ఆత్మహత్య చేసుకుంటాం. చాలామంది అవమానం తట్టుకోలేక, నింద తట్టుకోలేక, ఆర్థికం తట్టుకోలేక, వ్యాధిని తట్టుకోలేక ఇటీవల కాలంలో తాడేపల్లి అనే స్థలంలో పెంతుకోసి విశ్వాస తల్లి సిస్టర్ వాళ్ళ ఇంటికాడ, వాళ్ళకి బాగా తెలుసు. ఆమె వ్యాధి ఎంత ట్రీట్మెంట్ చేయించడం తగ్గట్లా ఆఖరికి కాలంలో దూకి చచ్చిపోయింది ఆమె. ఆ బాధ భరించలేక. ఏం భరించలేక? వ్యాధి. రైల్వే ఎంప్లాయ్ భర్త జాబు. ఎందుకు చెప్తున్నా అంటే అనేకులు కూడా తమకు వచ్చిన దాన్ని తట్టుకోలేక చనిపోతున్నారు. ఇక్కడ యోహాను గారికి ఏమొచ్చిందంటే అవిశ్వాసం వచ్చింది. అయితే ఇదే 11వ అధ్యాయంలో 20వ వాక్యం చదవండి. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. ఇక్కడ యేసు ప్రభు అంట ఏ ఏ పట్టణాల్లో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశాడో ఆ పట్టణంలో వారందరూ మారు మనసు పొందలేదంట. ఇంకేం చేస్తే పొందుతారు చెప్పండి? గుడ్డోళ్ళు చూస్తున్నారు, మోగోళ్ళు మాట్లాడుతున్నారు, చెవిటోళ్ళు వింటున్నారు, కుంటోళ్ళు నడుస్తున్నారు, కుష్ఠరోగులు స్వస్థ పొందారు, చనిపోయిన వాళ్ళు లెగుస్తున్నారు. ఇంకేం చేయాలి యేసు ప్రభు? ఇన్ని ప్రత్యక్షమైన అద్భుతాలు చేస్తే ఆయన ఆ పట్టణంలో విస్తారమైన అద్భుతాలు చేశాడు. అయినా కూడా ఆ పట్టణం వారికి మారు మనసు కూడా రాదంట. కానీ కొంచెం చేంజ్ కూడా రాలేదంట, మైండ్లో ఒక మార్పు రాలేదంట.
పాపము నుంచి, శరీర కార్యాల నుంచి, సాతాను నుంచి ఇలా ఎన్ని వ్యర్థమైన అనుభవాలు ఉన్నాయో ఒక్కటి కూడా వాళ్ళు మారు మనసు రాలేదని ఎవరు బాధపడుతున్నారు? యేసు ప్రభు బాధపడుతున్నాడు. ఎవరు బాధపడుతుందంట? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుడు ఎందుకు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా అంటున్నా అంటే చాలామంది దేవుడు ఉండి కూడా వాళ్ళు సొంతంగా ప్రయాసపడుతున్నారు. అంటే దేవుని కార్యాలు అనుభవిస్తూ కూడా దేవుని అంగీకరించకుండా, దేవునికి వాళ్ళ మనసులో చోటు ఇవ్వకుండా, హృదయంలో చోటు ఇవ్వకుండా ఏం చేస్తారంటే సొంత ప్రయత్నాలు చేసి అనేకులు ఏం చేస్తారంటే ప్రయాస పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఒక ఉదాహరణగా మనం చూసినట్లయితే ఒక మనిషి ఒక బరువు మోసుకొని, ఒక పెట్టి మోసుకొని వెళ్తున్నాడు ఊరు. వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? బస్సు ఎక్కిన తర్వాత పెట్టి తీసి బస్సులో పెట్టి ఇతను కూర్చొని విశ్రాంతి పొందాలి ప్రశాంతంగా. అలా కాదు, ఇతను బస్సు ఎక్కి కూడా పెట్టి తీసి నెత్తిమే పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టినంటే బస్సు ఎక్కి ఏం చేశాడంట? పెట్టి తీసుకెళ్ళి తలమే పెట్టుకున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? బస్సు ఎక్కినా కూడా తన భారము తానే మోసుకుంటున్నాడు. అట్లా ఈ దినాల్లో మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పాపక్షమాపణ పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత ఏలియాలాగా ఈ యొక్క పట్టణాల్లో మనం చదువుతున్నాము, బెతెస్యోదా, కొరాజీ అనేవారు ఇలాంటి వారి మధ్య అద్భుతాలు చేశాడు. 21వ వాక్యం చదవండి. అయ్యో అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు ఇక్కడ ఈ పట్టణాల్లో దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు. అయినా కూడా వాళ్ళు ఏమాత్రం మారు మనసు రాలేదు. కానీ నేను గనక సీదోను పట్టణాల్లో అద్భుతాలు చేసినట్లయితే కనుక వాళ్ళు పూర్వమే గోను పట్ట బూడిద కట్టుకొని మారు మనసు పొందేవారు. ఇట్లా ఈ దినాల్లో దేవుణ్ణి నమ్మాలి అంటే ఏం జరగాలి? అద్భుతాలు జరిగితే నమ్ముతున్నారు. ఇప్పుడు ఒక సంఘానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఏదో ఒక జాతకం చెప్పాలి. చిలక జ్యోతిష్కులాగా ఏం చేయాలి? నీకు అలా జరిగిద్ది, నీకు ఇలా జరిగిద్ది, నాకు దేవుడు అలా చెప్పాడు, నీ గురించి ఇలా చెప్పాడంటే మా సేవకుడు మంచోడు, ఆయన దేవునితో డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాడు, అయితే ఈ సంఘమే. అంటే జనాలకి ఎలా ఉందంటే ఇప్పుడు రెడీమేడ్గా కనపడాలి. అంటే ఇప్పుడు డ్రెస్ మనం పాతకాలం కొనుక్కొని టైలర్కి ఇచ్చి వాడికి ఆదిచ్చి వాడు వారంకి 10 రోజులు ఇచ్చేవాడు. ఇప్పుడు ఏంటి? ఇట్లా వెళ్ళటం, అలా కొనుక్కొని రావడం, అంతా రెడీమేడ్ అవ్వడం. అంటే అప్పుడు కాబట్టి అంటే ఆగలేకపోతున్నారు. అలాగనే ఆ దినాల్లో దేవుడు అన్ని అద్భుతాలు చేస్తా వాళ్ళు ఏం లేదంట, విశ్వాసం పబ్లిక్లో లేదు, సేవకుడైన యోహాను గారిలో కూడా లేదు. అందుకని ఈ దినాల్లో మనం అలా ఉన్నామా? అలా నేను ఉన్నాను ఏంటి? దేవుడు ఎన్ని అద్భుతాలు చేసిన ఆ జీవితంలో విశ్వాసం లేకుండా ఉన్నాను అని ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వింటున్నారా? పర్వాలేదు అయితే. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ప్రయాసపడి ఏమంట, దీని గురించి కొంచెం వివరణ మీకు ఇస్తాను. దేవుని బిడ్డలైన మన అందరం కూడా మొట్టమొదటిగా ప్రయాసపడాల్సింది దేవునితో కలిసి ప్రయాసపడాలి. ఎవరిదంట? ఇక్కడ రాస్తుంది కదా, ఇందులోనే 29వ వాక్యంలో ఏమని రాస్తుంది? నా సిలువ చదవండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. మనం చూస్తే నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు. అంటే ఏంటి? ఒక కాడి ఎడ్లకి ఎన్ని ఉంటాయండి? ఒక కాడికి ఎన్ని ఎడ్లు ఉంటాయి? 2 ఉంటాయి. ఒక పక్కన ప్రభువు ఉంటాడు, ఒక పక్కన మనం ఉండాలి. జీవితంలో భారం మొయ్యాలి, కష్టాలు మొయ్యాలి, శ్రమలు మొయ్యాలి. అయితే ఒక పక్క ప్రభువు ఉండాలి, ఒక పక్కన మనం ఉండాలి. కాడి ఎడ్లు అంటే అండి 2 ఎద్దులు ఉండి ఒక కాడి పెడతా దానిపైన చెక్కలాడి, అది పెట్టి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి కలిసి ఏం చేస్తారంటే ఆ పొలాన్ని దున్నటానికైనా లేకుంటే బరువులు మొయ్యటాకైనా అన్నిట్లో 2 వాడతారు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, నా ఎద్దుకు వచ్చి నా కాడి ఎత్తి నేర్చుకోండి, నా కాడి సులువుగాను తేలికగా ఉంటుంది. అంటే దేవుడితో ఉంటే ఎంత భారం మనం పట్టుకున్నా కూడా అది ఎలా ఉంటుందంట? సులువుగా, చెప్పండి, తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నాము, ఏదైనా ఒక ఆలోచన మనకు కావాలి, అది నష్టమైపోతుంది లేదా చేయలేకపోతుంది అన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? మంచి ఆలోచన చేస్తే ఏమైందంటే అది చాలా తేలిక అయిపోద్ది పని. అది ఆలోచన చేయకపోతే ఏమైంది? చెప్పండి, చాలా కష్టమైపోద్ది, అది చేయలేము మనం. కాబట్టి ప్రతి మనిషి కూడా మొట్టమొదటిగా ఏంటంటే దేవుని కార్యములలో జరగాలంటే ఎప్పుడు కూడా దేవునితో సంబంధం ఉండాలి మనకి. ఎవరితంట? దేవుడు ఉంటేనే, దేవునితో సంబంధం ఉంటేనే దేవుని కార్యాలు జరుగుతాయి.
దేవుడు లేకపోతే, దేవునితో సంబంధం లేకపోతే దైవికమైన కార్యాలు మనకి జరగవు. యెషయా గ్రంథం కొన్ని ఇంట్రడక్షన్ మీకు ఇస్తాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వాక్యం మనం చదువుచున్నాం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. ఇక్కడ మనం చదువుచున్నాం, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఇందులో మనం చదివినాం, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. అక్కడేమో రండి అంటున్నాడు, ఇక్కడేమో నా వైపు చూడండి అంటున్నాడు. కాబట్టి ఏది కావాలన్నా కూడా మొట్టమొదటిగా మనము దేవుని దగ్గరికి రావాలి. రెండోది దేవుని వైపు చూడాలి. దావీదు ఏమన్నాడు? కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా వల్లనే వచ్చింది అంటున్నాడు. కాబట్టి దాసి కన్నులు యజమాని తట్టును, దాసురాలు కన్నులు దాసుడు కన్నులు యజమాని తట్టును, దాసి కన్నులు యజమానురాలు తట్టు చూసినట్లుగా నా కన్నులు యెహోవా తట్టు ఆయన కరుణించే వారికి ఏం చేస్తుంట చూస్తున్నాడు అని చదువుచున్నాం. అని ఇక్కడ చదువుచున్న వాక్యంలో ఒకటి, దేవుని యొద్దకు రావాలి, ఆ భారం తగ్గాలి అంటే. రెండవది, దేవుని వైపు మనం ఏం చేయాలంట? చూడాలి. విన్నారా? దేవుని యొద్దకు రావాలి, దేవుని వైపు చూడాలి. దేవుని యొద్దకు వచ్చి దేవుని వైపు ఎప్పుడైతే చూస్తున్నామో ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి, రక్షణ పొందండి. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ దినాన్న అనేక బంధకాల్లో ఉండి రక్షణ లేనివాడిగా, చెరసాల్లో ఉన్నవాడు కనబడుతున్నాడు. కానీ అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోంచి మనం బయటికి రావాలంటే ఒకటి, దేవుని ఎద్దుకు రావాలి, దేవుని వైపు చూడాలి. యాకోబు రాసిన పత్రికలో కూడా మీరు 4:8 వాక్యం మనం చదివితే, యాకోబు రాసిన పత్రిక 4:8 చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో చాలా చక్కగా మనకి ఈ యొక్క యాకోబు గారు రాసినారు. ఏమని రాశారంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకుని, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకుని. కాబట్టి ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన హృదయము మన చేతులు పరిశుద్ధంగా ఉండాలంట. ఎలా ఉండాలంట? మన హృదయము మన చేతులు ఎలా ఉండాలంట? పరిశుభ్రంగా ఉండాలి. అందుకనే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకే వచ్చును. ఇప్పుడు దేవుడు తగ్గించుకొని ముందు మన దగ్గరికి రావాలా, లేకుండా మనం తగ్గించుకొని మనం ముందు దేవుని దగ్గరికి వెళ్ళాలా? చెప్పండి. మనం తగ్గించుకొని ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభు దృష్టిలో తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడి, దేవుడు హెచ్చిస్తాడు. కానీ మనం ఏం చేయాలంట? తగ్గించుకోవాలి. చాలామంది మనం చూసినట్లయితే ఏదైనా సరే ఒకరితో మాట్లాడలేక తగ్గించుకోవాలంటే తగ్గించుకోవట్లేదు, ఒకరితో కలవాలంటే తగ్గించుకోవట్లేదు, ఒకరు క్షమాపణ అడగాలంటే తగ్గించుకోవట్లేదు. అలాగనే కఠినంగా హృదయాన్ని పరుచుకొని వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. వాళ్ళ జీవితంలో మార్పు అనేది రావట్లేదు. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటి? మనలో మార్పు రావాలి. ఎన్ని అద్భుతాలు చేసినా, ఆశ్చర్యకరాలు చేసినా మనలో మార్పు లేకపోతే దేవుని సన్నిధికి వచ్చి ఎన్ని సంవత్సరాలు దేవుని ఆరాధించినా ఆరాధన అంతా వ్యర్థమే. అంటే నేను చదువుతున్న వాక్యంలో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకే వచ్చును. మీ చేతులు మీ హృదయాన్ని ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి. దేవుడు ఒక ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వాలంటే, దైవ కార్యాలు మనలో జరగాలంటే, దేవునితో మనం ఉండాలంటే, దేవుని ముఖాన్ని చూడాలంటే ఏముండాలంటే పరిశుద్ధత మనకు ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభుని చూడలేడు. దేవుని ముఖాన్ని చూడాలి అంటే హృదయ శుద్ధి లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభు యొక్క ముఖాన్ని చూడలేరు. అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తేనే మనకు ఒక రక్షణ అనేది మనకు కలుగుతుంది. కీర్తన గ్రంథము 68:20 చూడండి. కీర్తన గ్రంథము 68:20. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయుచున్నాడు. చూసారా? కాబట్టి మరణం తప్పించే ప్రభువైన యెహోవా వశం. కాబట్టి మనందరూ ఏం చేయాలంటే దేవుని వైపే మనం చూడాలి. దేవుడు ఏం చేస్తాడంట? మన పక్షాన పూర్ణ రక్షణ కలగజేస్తాడు. నువ్వు సాతాను చేతున్నావా, పాపం చేతున్నావా, లోకములో ఉన్నావా, శరీరకారు ఉన్నావా, చెడు వ్యసనాల్లో ఉన్నావా, అయితే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో గనక నువ్వు ఆయన యొద్దకు వచ్చి పరిశుద్ధముగా ఆయనతో ఉన్నట్లయితే దేవుడు మా పక్షాన సంపూర్ణ రక్షణ కలగజేయి దేవుడు ఉన్నాడు. మరణం తప్పించుట యెహోవా వశం. కాబట్టి దేవుడికి అసాధ్యమంటూ ఏదైనా ఉందా?
చెప్పండి, మరణం తప్పించగలడా లేదా? తప్పకుండా మరణాన్ని అందుకని నీకు తప్పించాలంటే ఏ కార్యం సరే, మరణ అపాయం వచ్చినా ఎక్కడికి రావాలి? దేవుని ఎదుకే రావాలి. కొంతమంది చాలాసార్లు మనకు ఫోన్ చేయరు, కానీ చాలా సీరియస్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. ఎప్పుడు ఫోన్ చేస్తారంట, ఇక చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, చచ్చిపోవాలనుకుంటున్నాము అని చివరి దశలో ఏం చేస్తారు? సంఘానికి ఫోన్ చేసి, అయ్యా నా ప్రాబ్లం ఇలా ఉంది, ప్రార్థన చేయండి అని చెప్పి అడుగుతారు. కారణం అంటే మరణం సమీపించింది. ఎవరు సమీపించండి? అప్పుడు సేవకులు మనం ఏం చేస్తాం? ధైర్యం పరిచి మాట్లాడి వాళ్ళకి ఫోన్లో ప్రార్థన చేసి మళ్ళీ మనం ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు ఆ కార్యాన్ని వాళ్ళకి చేస్తాడు. కాబట్టి మరణం తప్పించడం ఎవరి వశం అంట? దేవుని యొక్క వశం. 98వ కీర్తన 3వ వాక్యం కూడా చూడండి. 98:3లో ఇదే మాట రాసి ఉంటుంది. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచిరి. ఇక్కడ మనం చూస్తే భూదిగంత నివాసులు అందరూ కూడా మన దేవుడు కలుగజేసిన రక్షణ చూశారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, దేవుడు భూమి మీద ఉన్న జనులందరూ, సమస్త జనులారా నా యుద్ధకే రండి. ఏ భాష, ఏ జాతి, ఏ కులము, ఏ దేశము, ఎవరైనా సరే ఎక్కడికి రమ్మన్నాడైనా నా దగ్గరికి రండి అంటున్నాడు. మనుషులకైతే కులాలు, దేశాలు, జాతులు, భాషలు ఇవన్నీ అడ్డాలు వస్తున్నాయి, కానీ దేవుడికి మాత్రం ఎవరు అడ్డమో లేరు. ఎందుకంటే సృష్టించింది ఆయనే. ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించాడు, ఒక భాష నుండి ప్రతి భాషని ఆయన సృష్టించాడు. కాబట్టి సమస్తాన్ని సృష్టించిన దేవుడే. కాబట్టి అందరూ కూడా ఎవరు మనిషి అంట? దేవుని యొక్క మనుషులు. అంటే నేను చదువుతున్న వాక్యంలో ప్రతి మనిషిని కూడా చివరి దాకా దేవుడు భరించగలడు. నా ఎద్దుకు రండి, నా వైపు చూడండి. ఎందుకు అన్నాడు? ఎంతమందికైనా సరే సహాయం చేయగలిగే శక్తి ఆయనకే ఉంది. ఇప్పుడు మనం ఉన్నాము, ఎంతమందికి సహాయం చేయగలము? కొంతమందికి చేయగలుగుతాం. ఎన్నిసార్లు చేయగలుగుతాం? కొన్నిసార్లు చేయగలుగుతాం. ఎల్లప్పుడూ వచ్చిన అందరికి మనం చేయగలమా? చెప్పండి, చేయగలమా? చేయలేము. చేయాలంటే మన ఆస్తులన్నీ అయిపోతాయి, ఇక మనం ఏమీ చేయలేం. కానీ దేవుడైతే ఏమన్నంటే, నేను కదా మిమ్మల్ని సృష్టించాను, మీకు కావలసిన సమస్తం తీర్చగలిగే శక్తి నా దగ్గర ఉంది, మీకు కూడా కలగజేయగలిగే శక్తి నాకు ఉంది. కాబట్టి మీరు అందరూ రండి. ఎంతమంది వస్తారో అంతమంది రండి. నీకు వ్యాధి ఉందా, పాపంతో ఉన్నావా, సైతాంతో ఉన్నావా, మరణపోరుతున్నావా, ఆర్థిక బాధ ఉన్నా, దేంతో ఉన్నా సరే, నీకు శత్రువులు ఉన్నారా, అయినా సరే ఏం చేయాలి? నా దగ్గరికి రండి అన్నాడు. కాబట్టి దేవుడైతే మనందరం భరించగలడు. మన అందరం భరించగలమా? మన కుటుంబంలో ఉన్న వాళ్ళే మనం భరించలేము. కుటుంబంలో ఒకరిద్దరికే ఈ దినాన్ని ఐక్యత లేదు, ఏక మనసు లేదు. వాళ్ళు ఒకరు మంచిగా ఉంటే వాళ్ళు చెడ్డలు ఉంటారు. ఇలాగా ఒక కుటుంబంలో అనే స్థితిగతులు బాగలేదు. కానీ దేవుడైతే ఎంతమంది అని రండి, మిమ్మల్ని సరి చేయగలను, మిమ్మల్ని శుద్ధి చేయగలను, మిమ్మల్ని విడిపించగలను, మిమ్మల్ని స్వస్థపరచగలను, మిమ్మల్ని పోషించగలను, మిమ్మల్ని బలపరచగలను, మిమ్మల్ని ధైర్యపరచగలను, మీకు సమస్తాన్ని కలగ చేయగలను. కాబట్టి మనుషుల వల్ల అయితే ఇది కాదు. మీరు మనుషులను ఆశ్రయించి మనుషులు మోసం చేశారు, మనుషులు చేయించారు, మనుషులు మమ్మల్ని అబద్ధం ఆడేశారు. ఇలాగ మనుషుల వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాలి? చెప్పండి, దేవుని వైపు చూడు. ఏది కావాలన్నా ఎవరి వైపు చూడాలంట? దేవుని వైపు చూడు. ప్రభా నీ వైపు నేను చూస్తాను, నాకు సహాయము చెయ్యండి అని మనుషులను అడగండి. మనుషులను అడగొద్దు, దేవుని మాత్రం అడగండి. మనుషులు అడిగి దొరికిద్దా? దొరకదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎప్పటి వరకు రక్షించగలడో, ఎప్పుడు వరకు మనల్ని భరించగలడు అంటే ఆ మాట మీరు చదవండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వాక్యం. 46వ అధ్యాయం 4వ వాక్యం. యెషయా గ్రంథం. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసియున్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించి వాడను నేనే. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎప్పుడు వరకు భరిస్తున్నాడంటే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును అంటే ఎప్పుడంట? మన తల్లిదండ్రులు ఎప్పటివరకు ఎత్తుకుంటారు చెప్పండి? తెలుసు వాళ్ళు మహా అయితే 4-5 సంవత్సరాలు ఎత్తుకుంటారు. ఇక ఆ తర్వాత ఎత్తుకుంటారా? ఆ తర్వాత వాళ్ళు బరువు అయిపోతారు, మొయ్యలేరు. ఇప్పుడు పిల్లలైతే అసలు మొయ్యలే, మనం లడ్డూలాగా అయిపోతారు. చికెన్ బర్గర్లు, చికెన్ లెగ్ పీసులు ఏంటి అవి ఇవి తినేసి ఏం చేస్తున్నారు? బూస్ట్ లాగా అయిపోతున్నారు. ఇప్పుడైతే మనం ఎత్తుకోలేం. కాబట్టి ఇక్కడ దేవుడైతే ఎప్పుడు దాకా ఎత్తుకున్నాడంట? ముసలోడు అయిపోయే వరకు. ఎప్పటివరకు అంట? ముసలివాడు అయిపోయే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే, ఏంటి చంక పెట్టుకునేవాడిని నేనే, రక్షించేవాడిని నేనే, నిన్ను కలగజేసిన వాడిని నేనే. అందుకని ఇప్పుడు మనం ఎవరిని నమ్మాలి? మన జీవితంలో మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు నమ్మాలా? లేకుండా మన జీవితం చివరి నుంచి ముగించి మళ్ళీ అక్కడి నుంచి పరలోకాన్ని తీసుకెళ్ళి దేవుని నమ్మాలా?
చాలామంది ఏం చేస్తారు, మనుషులు నమ్ముకొని ఒకరినొకరు ఏం చేస్తారంట, మోసం చేసుకొని మోసపోయి అందరూ దుఃఖపడి కృంగిపోయి కలవరపడి ఇక నేను ఎందుకు బతకాలి, నేను ఎవరి కోసం బతకాలని చాలామంది చనిపోవాలని చెప్పేసి ఆశపడుతున్నారు. కానీ అలా మనం ఉండకూడదండి. మనిషికి జీవితం ఉంది, ఆ జీవితంలో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమన్నాయంట, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనిషి జీవితంలో మీకు తెలుసు కదా, ఆదికాండలో ఒక మాట మీరు చదవండి అమ్మ, 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఇచ్చాడు ఒకటి, దానివల్లే మనుషులు ఈ దినాన్న అలాగే జీవిస్తున్నాడు. ఎలాగా? ఆదికాండం 3వ అధ్యాయము ప్రయాసపడి 17వ వాక్యం, 3:17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. చచ్చే వరకు నువ్వు ప్రయాసపడాల్సింది. ఎందుకని? అంతకుముందు ప్రయాసపడకుండానే పండు తిని మంచిగా ఉండమన్నాడు. కానీ ఆయన ఎవరు మాట్లాడు? దేవుని మాట్లాడా, భార్య మాట్లాడా? ఆదాము ఎవరు మాట విన్నాడు? భార్య మాట ఉంది. భార్య ఎవరు మాట ఉంది? సైతాన్ మాట ఉంది. ఎవరి మాట అంట? ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? సైతాన్ ఎంట్రీతో వచ్చింది. ఎవరి ఎంట్రీతో అంట? సైతాన్ రాబట్టి ప్రాబ్లం స్టార్ట్ అయింది అక్కడ. ఆదాము అవ్వలో దేవుని మాట విన్నప్పుడు బాగానే ఉన్నారు. ఇప్పుడు ఎవరి మాట వినరాలు? సైతాన్ మాట ఎవరు విన్నారు? అవ్వ వినింది. అవ్వ వచ్చి ఏం చేసింది? ఆదాముని చెడగొట్టింది. ఇప్పుడు ఇద్దరు చెడిపోయి ఉన్నారు. దేవుడు వచ్చాడు, ఇద్దరు పారిపోయి దాక్కున్నారు. ఎక్కడ అంటే మేము దాక్కున్నాం అంటున్నారు. ఎందుకంటే బట్టలు లేవు. బట్టలు ఏమనంటే పోయింది. ఎక్కడి నుంచి పోయిందంటే పాపం చేసి. పాపం ఎలా చేసిందో సైతాన్. సైతాన్ ఎలా చేసిందంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞని అతిక్రమింప చేసింది. అదే ఇప్పుడు. కాబట్టి మనిషి దేవుడికి ఎందుకు దూరం అవుతాయంటే సైతాను వస్తేనే. ఎవరు వస్తాయంట చెప్పండి అందరూ? ఎవరు వస్తే? సైతాను వచ్చినప్పుడు, సైతాను మనిషిలో ప్రవేశించినప్పుడు మనిషి ఎవరు దూరం అవుతాడు? ఇస్కారియోతు ఉన్నాడు బైబిల్లో, మీ అందరూ తెలుసు. ఆయన ఎవరు దూరారు? సైతాన్ దూరిన తర్వాత ఏం చేశారు? దేవుని దూరం అయ్యాడు, దగ్గరయ్యాడా? దూరం వెళ్ళి యేసుని చంపడానికి పట్టుకొచ్చాడు ఆఖరికి. అంటే ఆయనతో ఉంటూ, ఆయనతో తింటూ, ఆయనతో సేవ చేస్తూ చివరికి ఆయనలో సైతాన్ దూరగానే ఒకేసారి దేవుళ్ళలో నుంచి వేరుగా అయిపోయి ఆయన దూరంగా వెళ్ళిపోయి దేవుని చంపడానికి వచ్చాడు. అంటే ఎంత దుర్మార్గంగా మారిపోయాడు సైతాన్ ప్రవేశిస్తే. ఈ దినాల్లో చాలామంది పిల్లలను కూడా కంట్రోల్ చేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ మీద కత్తి పట్టుకుపోతాడు, పొడి చేస్తా అంటారండి. ఏం చేస్తాడు? అమ్మని ఏమంటారంట? పొడి చేస్తున్నారు కత్తి పట్టుకుని రోజులు. ఫోన్ చూడొద్దంటే పొడి చేస్తా అంటున్నాడు. ఇప్పుడు ఏమైపోతుందంటే పిల్లలను కూడా మనం కంట్రోల్ చేయడం పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఆ దినాన్ని కూడా ఇస్కారియోతు యువత యేసు ప్రభుతో ఉండి ఇప్పుడు ఎవరిని చంపడానికి తీసుకొచ్చాడు? పోయి యేసు ప్రభునే చంపడానికి తీసుకొచ్చాడు. కళ్ళతో చూశాడు అద్భుతాలు చేయటం, చచ్చిపోయిన వాళ్ళు లేపడం చూశాడు, రొట్టెలు ప్రార్థన చేసి ఆశ్రయం చూశాడు. ఇన్ని చూసిన వ్యక్తి ఎవరిని చంపడానికి తీసుకొచ్చాడు? యేసు ప్రభుని చంపడానికి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయన దేవుడైనప్పుడు కూడా ఆయన్ని చంపడానికి ఏమాత్రం వెనకాళ్ళ. కారణం ఏంటి? ఆయన లోపల ఎవరు ప్రవేశించారు? సాతాను. అందుకని మనం ఎప్పుడైతే దేవునికి దూరం అవుతున్నామో అప్పుడు సాతాను మన జీవితంలో ప్రవేశించిన అర్థం. కాబట్టి సాతాను ఏదో రకంగా నీలో దూరి నిన్ను కృంగజేస్తుంటుంది, నిన్ను బలహీనపరుస్తుంటుంది, నిరుత్సాహం చేస్తాయి, అవిశ్వాసాన్ని కలగజేస్తుంది. దేవునికి దూరంగా వెళ్ళిపో అని చెప్పి సాతాను ఏం చేస్తాడు? మనల్ని దూరంగా తీసుకుని పోతుంది. అందుకని ఇప్పుడు మీరు ఆశ్రయించాలి. అంటే ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి. ఎప్పటి వరకు భరిస్తాడైనా? ఉదయం వచ్చే వరకు. అందుకనే మనుషులు ఏమంట? ప్రయాసపడి కష్టపడి చెమట కార్చే తినాలన్నాడు. ఎందుకని? దేవుని మాట వినలేదు కాబట్టి. అది ఒక శాపం. ఏమిచ్చాడు దేవుడు? నీ నిమిత్తం నేల శపించబడును, ముళ్ళ తొప్పులో గచ్చ పొదలు వస్తాడు. అంటే అంతకుముందు ముళ్ళ తొప్పులు గచ్చ పొదలు పెట్టలేదు, నేలంతా నీట్గానే పెట్టాడు. ఎప్పుడైతే ఆదాము దేవుని మాట వినలేదో అప్పుడు శపించబడిన తర్వాత ముళ్ళ తుప్పులు గచ్చ పొదలు వచ్చినాయి. ఆ తర్వాత కష్టపడి సేద్యము చేసి చెమట కార్చి ఆహారము తిన్నాడు. అందుకని దేవుని పెట్టాడు. మనము ఈ దినాల్లో ఏది కావాలన్నా ఎక్కడికి పరిగెత్తాలి మనము? చెప్పండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకే రండి అంటున్నాడు. అందుకని మనము దేవునితో కలిసి ప్రయాసపడాలి. ఎవరితో అంట? ఇలా చెప్పాదా? నాగలి ఎత్తుకోమన్నాడు దేవుడు, కాడి ఎత్తుకోండి అన్నాడు. అంటే ఏంటి? నా కాడి సులువుగా తేలిక. అంటే దేవుడితో ఉంటే జీవితం చాలా ఈజీ. చెప్పండి అందరూ. దేవునితో ఉంటే ఎలా ఉంటుంది జీవితం? సులువుగా
తేలిక అంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అసలు మనం వెళ్ళినట్లే ఉండదు, దినాలు గడిచినట్లే ఉండదు, ఏంటి సంవత్సరాలు గడిచినట్లే ఉండదు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ కూడా ఈ దినం నుంచి మనము దేవునితో కలిసి ప్రయాణం చేయాలి. ఎవరితో అంట? దేవునితో కలిసి మనం ప్రయాణం చేసేటప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే సులువుగాను తేలిగ్గా ఉంటుంది. అందుకని మొట్టమొదటిది చదువుదాము, ప్రయాసాన్ని గురించి చదువుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్యం ఒక్కసారి చదువుకుందాం. 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులన ఇండుడి. ఇక్కడ మనం చదువుతున్నాం, కాగా నా ప్రియ సహోదరులారా, మీరు ప్రయాసము ఏంటంట? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైన. అంటే ఇక్కడ లోకంలో ప్రయాసపడుతున్నారు, కానీ ఇక్కడ ఎవరిలో ప్రయాసపడాలంట? దేవునిలో ప్రయాసపడాలి. చెప్పండి అందరూ. 57 రాస్తుంది, అయినను మన ప్రభుని యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికే స్తోత్రం. దేవునితో ఉంటే, దేవునితో కలిసి నడిస్తే మనకేం కలిగిద్దంట? జయము కలిగిద్ది. దేవుడు లేకుండా మనం జీవిస్తే ఎలాంటి జయం మనకే రాదు. అందుకని ఇక్కడ ప్రభువునందు అంటే మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. అంటే దేవుడితో ఉంటే ఆ ప్రయాసం ఎంత దేవుని కొరకు ప్రయాసపడినా అది వ్యర్థము కాదు. కానీ దేవుడు లేకుండా ప్రయాసపడితే ఏమైందంట? అంతా వ్యర్థమే. సాల్మన్ చెప్పాడు, ప్రయాసాన్ని కనీసం 100 సార్లు మాట్లాడుంటాడు ప్రసంగిలో. ఏంటి? ఒకడు గాలికై సూర్యుని కింద భూమి పైన ప్రయాసపడినంతా వ్యర్థము వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అంటే ఏంటి? వాడు దేవుడు లేకుండా ప్రయాసపడుతున్నాడు. ఎవరు లేకుండా అంట? దేవుడు లేకుండా ప్రయాసపడుతున్నాడు. కాబట్టి ప్రతిదీ ఏమైందంట? వ్యర్థము వ్యర్థము వ్యర్థం. అందుకని మనం చేసేది వ్యర్థమైపోవాలా లేకుంటే విజయం సాధించాలా? ఫెయిల్ అవ్వాలా పాస్ అవ్వాలా? చెప్పండి. పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా? కాబట్టి పాస్ అవ్వాలంటే ఎవరు సపోర్ట్ కావాలి మనకి? దేవుని సపోర్ట్ కావాలి. దేవుడితో మనం ఉండాలి. దేవుడితో మనం ఉండి దేవునిగా కాడి మనం ఎత్తుకుని ఏం చేయాలంట? వెళ్ళినప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంట? సులువుగాను తేలిగ్గాను ఉంటుంది. అందుకనే ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులుగా ఉండండి, కదలని వారిగా ఉండండి, ప్రభు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిగా ఉండండి. అయ్యో నాకు కష్టం వచ్చేసింది, అయ్యో నాకు శ్రమ వచ్చేసింది, అయ్యో నాకు నింద వచ్చేసింది అని చెప్పి మీరు అనవద్దు. స్థిరముగా ఉండండి, కదలబడకుండా ఉండండి. ప్రభు కార్యాల అభివృద్ధి యందు ఎప్పుడు ఆసక్తిగా ఏం చేయాలంట? చేస్తూనే ఉండండి. ఎంత మీరు ప్రయాసపడితే అంత గొప్ప ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు. దేవుని కొరకు మీకు అన్ని రకాలుగా మన దేవుని స్వార్థ చేయడాకో, లేకుంటే అనేకుల కొరకు ప్రార్థించాకో, అనేకుల కొరకు కన్నీళ్ళు కట్టాకో, ఉపవాసం ఉంటాకో, దేవుని నడిపించాకో, ఏ విధంగా మీరు కష్టపడి ప్రయాసపడినప్పుడు కూడా అది వ్యర్థము కానే కాదు. అందుకని ప్రభు యొక్క తోడు అనేది మనకు కావాలి. దాని గురించే ఇదే 1 కొరింథీ 15వ అధ్యాయంలో 10వ వాక్యం మన చదివితే పౌలు గారు చక్కగా చెప్పాడు. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. ఇక్కడ పౌలు గారు అపోస్తులు అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడంట. ఎవరికంటే? అపోస్తులు అందరికంటే కూడా నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను, అయినను నేనేమైనాను అది దేవునికి కృప అన్నాను. అంటే ఇప్పుడు కృప ఎక్కడైనా కృప లోపల అడిగినా, కృప బయట లేడు. అంటే ఈయన లోపల కృపలో ఉన్నాడు, ఈయన బయట ఎవరున్నారంట? దేవునికి కృప ఉంది. అంటే ప్రయాసపడినంత ఎవరు? దేవునికి కృప. దేవునికి కృప తోడుగా ఉండి ఏం చేస్తుందంట? ఆ ప్రయాసవంతుడు ఎవరు పడ్డారంట? కృప. అందుకని మనం కూడా ఏం చేయాలి? ప్రభా, ఇప్పుడు గంట సేపు ప్రయాణం చేయడం కృప తెచ్చేయండి, ఇతను ప్రయాణం చేయడం కృప తెచ్చేయండి, ఇది నాన్న నీ సన్నిధిలో ఉపాసన కృప తెచ్చేయండి, ఇది నాన్న ఆరాధన వెళ్ళడం కృప తెచ్చేయండి. ముందు ఏం చేయాలి? మనము కృప అడిగాలి. ప్రభా, పొద్దున్నే కృపిస్తే నేను అన్ని పనులు త్వరగా చేసుకొని మందిరానికి వెళ్తాను ప్రభా అని చెప్పి రావాలి. ఇప్పుడు మందిరం మీకు ఇక్కడ ఎప్పుడు ఎనీ టైం చక్కగా ఉంది. ఏ టైంలో వచ్చి మీరు ప్రార్థన చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా ఎప్పుడు ఖాళీ దొరికినా వచ్చి ఉపవాసం ఉండి కన్నీళ్ళు కట్టుకుని చక్కగా ఇక్కడ ఏం చేయొచ్చు? మీరు ప్రార్థన సంతోషంగా చేసుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరం ఇక్కడ లేదు. ఢిల్లీలో లోటస్ టెంపుల్ ఒకటి ఉంటుంది. ఢిల్లీలో లోటస్ టెంపుల్
అదేనంటే ఒక కమలం పువ్వులాగా ఉంటుందన్నమాట అది. నేను చూసాను, వెళ్ళాను. అది కమలం పువ్వులాగా ఉంటది. అక్కడ సైలెంట్‌గా ఉంటదక్కడ. ఎవరు మాట్లాడకూడదు. ఏ మతస్థులైనా సరే దాని లోపలికెళ్ళి కూర్చొని కాసేపు ఏం చేయాలంట, ప్రేయర్ చేసుకొని బయటికి రావాలి. దానికి ఎన్ని ఎకరాల స్థలం ఉంటది, ఎంత సెక్యూరిటీ ఉంటది, ఎంత నీట్‌గా ఉంటదంటే అంత బావుంటది. నేను చూసినప్పుడు 2002లో చూసాను. 2001 2 సార్లు చూసాను నేను. అయితే ఎందుకు చెప్తానంటే, ఒక స్థలం అనేది ఉంటది, ప్రార్థనా స్థలం. అలాగనే మనకు కూడా ఒక ప్రార్థనా స్థలం ఇక్కడ ఉంది కాబట్టి, మనం కూడా ఏం చేయాలి, వచ్చి ఖాళీ దొరికినప్పుడో, సెలవు దొరికినప్పుడు వచ్చి దేవుని కుటుంబ సమేతంగా వచ్చి ఏం చేయాలి, ఉపవాసం అండి కుటుంబం అంతా ఏం చేయాలంట, ప్రార్థన చేసుకోవాలి. అందుకే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నేనేమయ్యానో నాకు తెలీదు, నేను లోపలికి వెళ్ళిపోయాను. ఎవరు లోపలికి వెళ్ళిపోయాడు? కృప లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. ఎక్కడికి వెళ్ళిపోయాడంట? కృప లోపల ఉన్నాను, నేనేమైనా నాకు తెలీదు. నా బయటంతా ఉన్నది ఎవరంట? కృప. ప్రయాసపడేది ఎవరంట? కృప. ప్రార్థన చేసేవారు కృప. సమస్తం చేసేవారు కృప. నేనేమైనా నాకు తెలియదు. దాని అర్థం ఏంటి? మనం కృప లోపలికి వెళ్ళిపోయాడు. పౌలు గారు కృప లోపలికి వెళ్ళిపోయాడు. బయట ఉన్నంత ఎవరు? కృప. ఆయన జీవితాన్ని నడిపించేంత ఎవరు? కృప. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని యొక్క కృప. అందుకని దినాల్లో మనం ఎంతో ప్రయాసపడుతున్నాం దేవుడు లేకుండా. కానీ దేవుని యొక్క కృపను పొందుకొని మనం ప్రయాసపడితే కనుక ఆ కార్యము సఫలమవుతుంది. ఏ కార్యము చెప్పండి? ఆ కార్యం సఫలం కావాలంటే మనకి ఏం కావాలి? దేవుని యొక్క కృప కావాలి. ఆది కాండంలో ఎలియాజరు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? దేవుని యొక్క కృపా సత్యులు మాకు తోడుగుండి కార్యాన్ని సఫలం చేసిన అంటున్నాడు ఆయన. కార్యం సఫలం చేయాలని చెప్పేసి ఆయన కోరుకొని ముందుగా ఏం చేశాడు, ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. ఆది కాండము 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 24:27 24:27 వాక్యంలో చూడండి. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించిన. నేను ఇక్కడ చూడండి, ఎవరు ఇక్కడ అబ్రహాముని జ్ఞాపం చేస్తారు, ఎవరు ఎలియాజరు నడిపించారు? దేవుని యొక్క కృప. ఎవరంట? అబ్రహామైనా నా యొక్క యజమానుని దేవుడైన యెహోవా స్తుతించబడును గాక, ఆయన నా యజమానిగా తన కృపను సత్యమును చూపుట మానలేదు. అంటే అబ్రహాము యొక్క కార్యం చేయడానికి దేవుడు కృపనే సత్యాన్ని చూపించాడు. కానీ ఆ కార్యం చేయించడానికి వెళ్ళింది ఎవరు? ఎలియాజరు యాజకుడు వెళ్ళాడు. అతని యొక్క దాసుడు వెళ్ళాడు. తన దాసుడు వెళ్ళాడు. కానీ కృపనే సత్యం ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. చెప్పండి అందరూ, ఎవరు పంపించారంట? కృపనే సత్యం ఎవరు పంపించారు? దేవుడు. అలాగే మనం కార్యం చేయడానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు స్కూల్కైనా కాలేజీకైనా ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలంట? ప్రార్థన చేసుకొని పంపించాలి. చిన్న పిల్లలకైనా సరే పొద్దున్న లేచి క్యాలెండర్లో ఉన్న ఒక్క వాక్యం వాళ్ళ చేత చదివించి పంపించాలి. నీ బిడ్డల నోట దేవుని మాట ఉండాలి. ఏమన్నాడ? చెప్పండి అందరూ, మీ బిడ్డల నోట ఏముండాలంట? దేవునికి మాట ఉండాలి. ఉదయాన్నే లేచి దేవుని మాటను చదివి మనం వెళ్ళాలి బయటికి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, ప్రభా నీ కృప నాకు తోడుగా ఉంచమని మనం ఏం చేయాలంట? వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆ కృపే మన కార్యం అంతా సఫలపరిచింది. ఇస్సాకుకి రిబకాని తీసుకొని రావడానికి అబ్రహాము ఎలియాజరు పంపించాడు. ఎలియాజరు ప్రార్థన చేశాడు, అయ్యా నీ దాసుడికి కృపనే సత్యం చూపుట మానలేదని చెప్పి దారిలోనే కార్యం చేసేసావు, వచ్చేసాను, రిబకా దొరికేసింది. అంటే కార్యం చేసిన ఎవరు? దేవుడు. అందుకని మనం కృపని ఎక్కువగా దేవుని అడగాలి. ఎవరు అడగాలంట? దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటే ఏ కార్యమైనా చేయడానికి మనం ముందుకు వెళ్ళగలం. అందుకని ప్రతి మనిషి కూడా ప్రయాసపడుతున్నాడు, నిజమే. కానీ ఆ ప్రయాసాన్ని దేవుడితో కలిసి చేయాలి. ఎవరితో అంట? రోమరాసు పత్రికలో 9వ అధ్యాయం 16 వాక్యం మీరు చదివితే, రోమరాసు పత్రిక 9వ అధ్యాయం 16 వాక్యం మీరు చదివినట్లయితే, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వల్లనే అగును. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, ఏదైనా సరే పొందబో వాని వలనైనను ప్రయాసపడి వాని వలనైనా కాదు కానీ కరుణించు దేవుని వల్లనే కలుగును. కాబట్టి కొంతమంది ఏమంటారు, నేను ప్రయాసపడ్డాను అందుకే నేను ఇలాగ ఆశ్రయించబడ్డాను, నేను కష్టపడి ప్రయాసపడ్డాను అందుకే ఎంత గొప్పవాడినయ్యాను అంటున్నారు. కానీ ఇక్కడ ఏమంటుంది? ప్రయాసపడి వారి వల్ల కానీ పొందబో వారి వల్ల కానీ ఏమీ జరగదంట. ఎవరి వల్ల జరిగిద్దంట? కరుణించు దేవుని వల్లనే. మన జీవితంలో ఏది జరగాలన్నా, మనకి మంచి జరగాలంటే ఎవరి వల్ల జరుగుతుంది? మనల్ని కరుణించే
దేవుని వల్లనే జరుగుతుంది. అందుకని దేవుని బిడ్డలారా, మనము ఈ దినాల్లో మనం హెచ్చించుకోవద్దు. అనేకులు గుర్రాలను బట్టి, రౌతులను బట్టి, రాజులను బట్టి, అధికారులు బట్టి అతిశయపడుతున్నారు. మనం అలా అతిశయపడద్దు. మనం ఎంత ప్రయాసపడినా బైబిల్ రాస్తుంది, మేము నిష్ప్రయోజకమైన దాసులు అనాలంట. ఏమనాలంట? మేము నిష్ప్రయోజకమైన దాసు. దేవుని కొరకు ఎంత చేసినా అది దేవుని కొరకు చేశాం కాబట్టి దానికి ప్రతిఫలం ఎవరిస్తారు? చెప్పండి. దేవుని కొరకు మనం చేసాం కాబట్టి దానికి ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. దేవుని కొరకు మనం చేసిన తర్వాత దాని గురించి మనం మాట్లాడకూడదు. దేవుని కొరకు ఏదైనా మనం చేసిన తర్వాత దేవునికి చేసేసాము, దేవుడు మనకి ఎన్నో చేశాడు, ఇది మాత్రం మనం చేయగలిగాం, దేవుని నామ నిమిత్తం మనం చేసేసాము, దేవుని కార్యము ఆయనే ప్రతిఫలిస్తే మనం నమ్మాలి. అలా కాకుండా ఇప్పుడు నేనే ఉన్నాను, సపోజ్ ఈ పాపకి సహాయం చేసిన మళ్ళీ ఏం చేస్తాను? మళ్ళీ ఆ అమ్మాయి సహాయం చేయాలి, ఎదురు చూడకూడదు. ఎందుకని? అది దేవుడు చేసేస్తాం, దేవుడు ప్రతిఫలిస్తాడు. మనకి మేలు చేయి, దేవుడికి ప్రతిఫలిస్తాను రాస్తుంది కదా. కుడి చేతితో చేసి ఎడం చేతికి తెలియకూడదు. చేసిన తర్వాత మనం ఏం చేయాలి? మళ్ళీ ఆ మనిషి దగ్గర ఎదురు చూడకూడదు. ఆ రోజు మనం చేసిన, ఈరోజు మనం చేయవా, ఈరోజు నీ కళ్ళు నెత్తికెక్కినాయా, నీకు అన్నీ వచ్చేసరికి మేము గుర్తులేమా అని చెప్పి మనం చేస్తాం. మళ్ళీ మనుషుల దగ్గర ఎదురు చూస్తాం. కాబట్టి ఏది చేసినా అది దేవునికి చేసినట్టు ఏం చేయాలి మనం? ఇప్పుడు కానుక డబ్బాలో కానుకేసి వెళ్ళిపోతాం అనుకోండి, మళ్ళీ ఆ కాను డబ్బాలు ఏమైంది, దాంట్లో ఉందా లేదా, ఆయన లేపేశాడా, తినేసాడా, ఖర్చు అయిపోయిందా, ఏం చేశాడు, అది అవసరం మనకి? ఎవరి పనది? దేవునికి ఇచ్చేసాం మనము. దేవుడు ఏమన్నాడు? కైసరికి పన్ను చెల్లించు, దేవునికి ఇచ్చేయి, నీకు అనవసరం అంతా ఆ దేవుడు చూసుకునే చెప్పాడు కదా. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ ఈ దినాన్ని మనం ఏదో పొందకూడడానికి అర్హులు మేము కాబట్టి దాన్ని పొందుకున్నాం, మాకు కాబట్టి దేవుడు ఇచ్చాడు, మేము అన్నిటికీ మేము కరెక్ట్గా ఉన్నామని మనం అనుకోకూడదు. పొందబోయేవాడి వలన కూడా అది కాదు, ప్రయాసపడేవాడి వల్ల కూడా అది కాదు, కరుణించు దేవుని వల్లనే. మన జీవితం జరిగిందంటే ఏం చెప్పాలి? ఫస్ట్ దేవుని వల్లనే జరిగిందంటారు. నన్ను చాలామంది అడుగుతారు, ఎలా ఉన్నారు మీరు అంటారు. దేవుని దయ వలన బాగున్నా అంటాను. ఫస్ట్ ఎవరిని ఉపయోగించాలి? మనము దేవుని ఉపయోగించాలి. దేవుని కృప వలన మేము బాగున్నాము. నీ బలహీనతలో నా బలం పరిపూర్ణ వచ్చింది, నా కృప నీకు చాలు. కాబట్టి ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే, బలముగా ఉన్నాడంటే దేని వలన? చెప్పండి. దేవుని కృప వల్లనే ఆరోగ్యంగా ఉన్నాడు, దేవుని కృప వల్లనే బలముగా ఉంటున్నాడు. అందుకని ప్రతి దేవుని పెట్టి కూడా గుర్తించాల్సి అంటే మనం ఏదో ప్రయాసపడుతున్నాం, మన ప్రయాసం వల్ల ఎంత గొప్పవారని మనం ఎన్నడూ అనుకోకూడదు. ఎందుకంటే మనిషి యొక్క ప్రయాసం అంతా అది వ్యర్థము. కానీ దేవుని కొరకు ఎవరైతే ప్రయాసపడుతున్నారో వాళ్ళ యొక్క జీవితంలో అది మనకి ఆశీర్వాదము. మొదటి దశసనికల రాష్ట్రపత్రిక 5వ అధ్యాయం, మొదటి దశసనికల రాష్ట్రపత్రిక 5వ అధ్యాయం 12-13 వాక్యం చదవండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు దెస్సలోనిక సంఘానికి, మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని ఘనపరచుడి. మన్నన చేసి అంటే ఘనపరచుడి. కాబట్టి మన పైన నాయకులుగా మనకు ఉద్యోగస్తుల్లో ఉంటారు, స్కూల్లో ఉంటారు, కాలేజీలో ఉంటారు, వ్యాపారస్తుల్లో ఉంటారు, కూలి పనికి వెళ్ళిన ఒక మేస్త్రి ఉంటాడు, సంఘానికి వచ్చి ఒక సేవకుడు ఉంటారు. అందరు కావాలా వద్దా? చెప్పండి. స్కూల్లో పిల్లలు తప్పు చేస్తే టీచర్లు తిట్టి గద్దించి కొట్టి చేస్తారా చేయరా? అప్పుడు స్కూల్ మానిపించేస్తాం మనం. తల్లిదండ్రులు ఏం చెప్తారు? మా పిల్లోని మీరు కొట్టినా పర్లేదు, వాడు బాగా చదువు రావాలండి అంటారు. కానీ అక్కడి నుంచి మానిపిస్తారా? మానిపిస్తారు. కాలేజీలో చేర్పిస్తారు, అక్కడ కూడా ఎన్నో తప్పులు చేస్తారు. ఇలా టీచర్లు కంప్లైంట్ చేస్తారు, పనిష్మెంట్ ఇస్తారు, కొడతారు, ఫైన్ వేస్తారు. అయితే మీరు మానిపించేస్తారా? చెప్పండి, మానిపిస్తారా? మానిపించరు. మరి ఒక ఉద్యోగానికి వెళ్తాము, పైన అధికారులు ఎన్నో కండిషన్స్ పెడతారు, అంత మాత్రం ఉద్యోగం మానేస్తామా? ఇప్పుడు గవర్నమెంట్ని తీసుకుంటే గవర్నమెంట్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు 100 కండిషన్ పెడతాడు, ఇంకో ముఖ్యమంత్రి వస్తే మళ్ళీ ఇంకో 100 పెడతాడు. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తా మానేస్తారా? చెప్పండి, చేసుకున్నారు కదా. అట్లాగనే మనకి చర్చికి వచ్చి కూడా ఎవరుంటారు ఇక్కడ? సేవకుడు ఉంటాడు కదా మన చర్చిలో. ఎవరుంటారంట? చెప్పండి అందరూ, ఎవరున్నారంట? సంఘంలో సేవకుంటాడు. సంఘానికి వచ్చేటప్పుడు సంఘంలో చెప్పాల్సిన కొన్ని కార్యాలు ఏం చేస్తాడు? సేవకుడు చెప్తే ఇలా ఉండండి, అలా ఉండండి, ఇలాగ చేయండి, అలాగ చేయండి చెప్పే అర్హత ఇక్కడ సేవకుడికి ఉందా లేదా? చెప్పండి. అంత మాత్రం నేను ఏలుబడి చేస్తాను, మీ మీద అధికారం చేస్తున్నా. నేను అలా ఏం చేయట్లే.
అందరితో ప్రేమగా ఉంటున్నాం, అందరిని సమానంగా ప్రేమిస్తున్నాం. కాబట్టి మేము అలా అయితే ఏది చేయట్లేదు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సింటే ప్రభువునందు చూడండి, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయండి, మీకు బుద్ధి చెప్పు వారిని ఏం చేయాలంట, ఘనపరచండి. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవల్లని వేడుకొంచు. ఈ దినాల్లో మనము సేవకులమి ఏదైనా ఒక మాట చెప్తే కూడా కొంతమందికి ఏమైపోతుందంట, బాధ అయిపోతుంది. ఏమి మనం చెప్పకూడదు. ఏం చెప్పకూడదంట, చెప్పండి. ఏం చేయడం, మనము సేవకులు ఒక మాట చెప్తే ఏం చేయడంట, బాధ. ఒక ఆమె రావట్లే చర్చికి, మన చర్చికి చిన్న పిల్ల, ఇంత పిల్ల మీ అందరూ తెలుసు. ఫంక్షన్ జరిగింది, బిర్యానీ తిన్నారు, స్వీట్ తిన్నారు, అన్నీ తిన్నది. మళ్ళీ కింద టేబుల్ మీద కేక్ అంత అది వచ్చి తినేసింది. మళ్ళీ పైకి వచ్చింది, మళ్ళీ తింటా కిందకు వస్తుంది. నేను చూసాను అప్పుడే, నువ్వు పో సండే స్కూల్లో కూర్చో, పద్దాగా ఎందుకు వస్తున్నావు నువ్వు, ఒకసారి తిని లేదా పో పైకి పో అన్న. వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి నన్ను ఇన్సల్ట్ చేశాడు, ఈ చర్చికి వెళ్ళేది లేదు, నువ్వు వెళ్ళొద్దు నేను రాను అని చెప్పిందంట. ఆ పిల్ల మాటిని ఆమె చర్చి మనం వేరే చర్చికి పోతుంది, వేరే చర్చికి పోతుంది ఆమె నెల రోజుల నుంచి. అయినా నేను 2 సార్లు ఫోన్ చేసి మాట్లాడాను, రెస్పాండ్ లేదు. సిస్టర్ 2 సార్లు ఫోన్ చేసింది, లేదు. మాకేమో అబద్ధాలు చెప్తుంది, ఇంకొకరు నిజాలు చెప్తుంది. మాకేమో టైం లేదు, అది లేదు అని చెప్తుంది. ఇంకోళ్ళకి మొత్తం స్టోరీ మొత్తం పిన్ టు పిన్ చెప్తుంది. ఇలా ఈ దినాల్లో మనం ఏదైనా చెప్తే సేవకులు గనపరచట్లేదు, తునీకారంగా పోతున్నారు. పోండి, ఎవరు వద్దున్నారు దానికి. మేమైతే మీకు కీడు చేయలే, మేము మేలు చేసే వాళ్ళమే. సండే స్కూల్ పెట్టాం పిల్లల క్రమశిక్షణ కోసం. ఆమె చెప్పింది, ఆమె వచ్చి మా బిడ్డను చూసుకుంటే మా వల్ల కాదు, ఆమె కంట్రోల్ ఉండదు, మీరు తీసుకుని పోవని చెప్పింది ఆమె కూడా. అయినా కూడా నేను భరించి ఉంచండి, మేము చూసుకుంటాను, మేము ఎంతో మంచి చేస్తాం, కానీ మేము ఎప్పుడు కూడా ఒకరికి కీడు చేసేవాళ్ళం కానే కాదు. కాబట్టి పిల్లల కోసం అన్నాలు వండించి, పిల్లల కొరకు 200-300 ఇచ్చి స్నాక్స్ కొనిపించి, ఏం మాకు పని చెప్పండి. పిల్లల వరకు యాన్యువల్స్తో పెట్టి వాళ్ళకి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు చేస్తాం మనం చెప్పండి. స్కూల్లో చేస్తారు ఇవన్నీ, మేము కూడా చేయొచ్చే చేయకూడదు. ఆ సేవకుడు మాకు కూడా లోబడే అవసరం ఉందా లేదా చెప్పండి. కాబట్టి దేవుని బట్టి మనకి సేవకులు ఉన్న వాళ్ళని దుఃఖపరచకూడదు. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యంలో చక్కగా రాస్తుంది ఆ మాట. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినడలా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె ఉన్నారు. అంటే ఇప్పుడు మిమ్మల్ని నడిపించి నేను దేవునికి ఏం చేయాలంట, లెక్క చెప్పాలి. దైవ సేవకుడి సంఘాన్ని నడిపించిన ఆత్మలకి ప్రతి ఒక్క మాటకి ఎవరికి లెక్క చెప్పాలి, నేను దేవుని లెక్క చెప్పాలి. మీ ఆత్మలను కాయొచ్చున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం. ఒక సేవకుడు ఎప్పుడు కూడా మనల్ని చూసి దుఃఖపడే విధంగా మనం నడుచుకోకూడదు. సేవకుడిని చూసి మనం ఎప్పుడు కూడా సంతోషకరంగా కనపడాలి. కానీ నడిపించే సేవకులకి దుఃఖకరంగా ఉన్నట్లయితే ఆ పని నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి ఏం చేయాలంట, లోబడండి. ఎవరికి, దైవ సేవకులు. ఎవరాలు, ఆత్మల్ని కాయొచ్చిన వారు. చెప్పండి అందరూ, ఏం కాయొచ్చంట, మన ఆత్మకి మారు మనస్సు, మన ఆత్మకి పాపక్షమాపణ, మన ఆత్మకి బాప్తిసం, మన ఆత్మ బల్లారాధన, మన ఆత్మని విశ్వాసంలో, ప్రేమలో, భక్తిలో, ప్రార్థనలో మనల్ని కాపాడే సేవకులు మనకు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మాటని విని గ్రహించి దానికి లోబడాలి. సేవకులు మన కోసం ఏం చేస్తారు, ప్రయాసపడి ప్రార్థన చేస్తారు. ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, ఒక మనిషికి ఒక బలమైన వ్యాధి వచ్చిందంటే చూడడానికి దగ్గరికి వస్తారా, సమాధి చేయడానికి వస్తారా చెప్పండి, వస్తారా? చూడ్డానికి రారు, సమాధి చేయడం కూడా రారు. లేదు, ఒక మనిషికి దెయ్యం పట్టింది రమ్మంటే వస్తారా? కానీ మేమేం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం? ఎలాంటి వ్యాధి అయినా భయపడకుండా వెళ్ళి ప్రార్థన చేస్తాం, ఎలాంటి దెయ్యమైనా వెళ్ళి ప్రార్థన చేస్తాం. ప్రాణాలకు తెగించి సంఘం కొరకు మేము ప్రయాసపడతాం. ఇతరులు వస్తారా? చెప్పండి, రారు. సేవకులు ఏంటి, దేవుని కొరకు నియమించబడ్డాం, సేవకురు అభిషేకించబడ్డాం. ఎలాంటి వ్యక్తి వచ్చి మేము ప్రార్థన చేస్తాం, ఎలాంటి వ్యక్తి కానీ చేయి పెట్టి ప్రార్థన చేస్తాం. వాళ్ళు దెయ్యం ఉన్నా, చేతబడినా, ఏదున్నా మాకు వచ్చి దేవుడు మాకు నైద్యం ఎప్పుడు భయపడం. ఎందుకని, దేవుని కొరకు ప్రయాసపడ్డా మమ్మల్ని దేవుడు అక్కడ పెట్టాడు. మాకు దేవుడు మాతో ఉన్నాడని మా ధైర్యం, మా విశ్వాసం, దాంతో నీ సేవను బలంగా ఏం చేస్తామేమో
చేస్తున్నాం. అందుకనే మనం దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా ఆ ప్రయాసాన్ని ఏం చేయాలంటే మనం కాపాడాలి. ఉదాహరణగా దేవుడు లేని వారి ప్రయాసం వ్యర్థమే. చూడండి లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వాక్యంలో దేవుడు లేకుండా మనం ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. లూకా 5:5లో చూడండి. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. సీమోన్ పేతురు దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. ఆయన చేపలు పట్టి సముద్రంలో చేపల కోసం వెళ్ళి అవేమీ దొరక్క తిరిగి వచ్చేసాడు. వచ్చేసి వలలు శుభ్రం చేసుకున్నప్పుడు దేవుడు వచ్చి ఏమనంటే, సీమోను ఏలినవాడ, పైన 4వ వాక్యంలో ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోనిని లోతునకు నడిపించి చేపలు పట్టకు, నీ వలలు వేయడని సీమోను పేతురు చెప్పగా, పేతురు ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పి వలలు వేశారు. విస్తారమైన చేపలు పండి. ఏం పండి అంట? వలంతా నిండిపోయి వల చిరిగిపోయిందంట. దాన్ని లాగడగాలి వల్ల కాక ఇంకా చేపలు పట్టేవాళ్ళని చాలామందిని పిలిచారంట. ఎవరి మాట వింటే? దేవుని మాట వింటే. చెప్పండి అందరూ. దేవుని మాట వినబట్టి అక్కడ ఒక గొప్ప ఆశీర్వాదము కలిగింది. కానీ వాళ్ళ ప్రయాసపడితే దొరికిందా? వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు. రాత్రంతా వలలు వేశారు. ఏ స్థలం లేదు. అక్కడ వేశారు, ఇక్కడ వేశారు, అక్కడ సముద్రం అంతా గాలిచ్చి తిరిగి బయటికే వచ్చేసారు. కానీ అక్కడ ఒక చేప కూడా. అందుకని మనము సొంతంగా ప్రయాసాలు పడి సొంత ప్రయత్నాలు మనం చేసినట్లయితే ఏ ఒక్కటి కూడా మన జీవితంలో సాధించలేము. దేవుడు లేకుండా, దేవుడు వేరుగా ఉంటే మన ప్రయాసం అంతా ఏమైందంట? వ్యర్థమే. అందుకని మనం ఏం చేయాలంటే దేవుడు ఉంటేనే మనం ప్రయాసపడితేనే ఆశీర్వాదం. కానీ సొంతంగా మనం ప్రయాసపడితే ఎలాంటి ఆశీర్వాదం రాదని సాలొమోను జ్ఞాని చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 18వ వాక్యంలో, మరియు కోరదగినది గాను చూడముచ్చటి అయినది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచునుండుటయే. ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలెను. చూడండి, మనిషి ప్రయాసం వలన అయితే ఏమి లేదు. ఎవరి వలన కలుగుతుంది? దేవుని వలన. కింద చూడండి 16వ వాక్యంలో ఏమని రాస్తుంది? అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోవునుగా గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఇది మనస్సునకు ఆయాసకరమైనది. తన దినములన్నీ అతడు చీకట్లో భోజనం చేయొచ్చు. అతనికి వాక్యమును రోగమును అసహనము కలుగును. కాబట్టి మనుషుడు సొంత ప్రయత్నాల వలన రోగము ఏం కలిగిందంట? చీకటి, అసహనము, ఆయాసము ఇవన్నీ కలుగుతాయి. కానీ ఎటువంటి సంతోషం అతనికి ఉండదు. అయితే 18లో దేవుడు అక్కడ కోరదగిన దాన్ని చూడగా ముచ్చటైన దానిగా నాకు కనపడింది. ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనచ్చు తన కష్టార్జిత వల్ల క్షేమముగా బ్రతుకుచున్నట్టే. అంటే ఈ దినాల్లో చాలామంది డబ్బు ఉంది కానీ తినడానికి యోగ్యత లేదు. ఏమిటంట? డబ్బు ఉంది కానీ ఏం లేదంట, తినడానికి యోగ్యత. డబ్బు ఉంది కానీ మంచాల్లోనే ఉన్నారు, కదలలేరు, తిరగలేరు. డబ్బు ఉంది కానీ దాన్ని అనుభవించడానికే లేదు. కాబట్టి ఇట్లా మనం చూసినట్లయితే దేవుడు మనకి ఇచ్చాడు ఆ భాగ్యం. 19లో దేవుడు వానికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాన్ని ఎందు తన భాగమును అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకున్నటకు, తన కష్టార్జితను సంతోషించుటకు వీలు కలగజేసిన ఆ ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగింది అనుకున్నాను. కాబట్టి మనం ప్రయాసపడిన దాంట్లో ఏం రాదండి. దేవుడు ఇస్తేనే. చెప్పండి అందరూ. ఎవరిస్తే అంట? దేవుడు ఇస్తేనే. కానీ మన సొంత ప్రయాసం వల్ల మనం ఏం పెరిగేది ఏమీ లేదు. కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుడు ఇచ్చే వరకు మనం ఆగాలి. అది ఒక రోజు అవ్వచ్చు, ఒక నెల అవ్వచ్చు, ఒక సంవత్సరం అవ్వచ్చు. దేవుడు ఇచ్చే వరకు మనం ఏం చేయాలి? చెప్పండి అందరూ. ఆగాలా వద్దా? దేవుడు ఇచ్చేవరకు ఏం చేయాలి? మనము వెయిటింగ్ చేయాలా లేదా? చెయ్యాలి. కాబట్టి దేవుడు మనం సిగ్గుపరచు. ఆయన నమ్మిన వారిని ఏం చేయాలంట? సిగ్గుపరచడు, కలవరపడనీడు, కదల్చబడనీడు. అందుకని మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని స్థిరపరచుకొని బలపరుచుకొని ప్రభు యొక్క కార్య అభివృద్ధి ఎందు ఆసక్తిగా ఉండాలి.
దేవుడి కార్యాలు జరుగుతూనే ఉంటాయి, జరగాలి, చేస్తాడని ఆసక్తిగా మనం స్థిరముగా బలముగా ఉండాలి. కానీ అవిశ్వాస పడిపోకూడదు. యోహాను గారు ఏమైపోయారంట? అవిశ్వాస పడిపోయి, నువ్వేనా ఇంకా రావాల్సిన వాడి, ఇంకెవరి కొరకైనా ఎదురు చూడాలా మేము అని అడిగాడు. అంటే ఆయన జీవితం అంతా ఏమైపోయిందంట? ఆ కష్టము, ఆ శ్రమ, ఆ మరణ బాధ, ఆ బంధకాలు వచ్చినప్పుడు ఆయన ఏమొచ్చిందంట? భయం వచ్చేసింది. అక్కడ యేసుప్రభు ఉన్నాడు కదా, అద్భుతం చేసి లాక్కు వచ్చేయచ్చు కదా, మరి ఎందుకు తీసుకొని రాలేదు? యేసుప్రభు ఉన్నాడు కదా, అద్భుతం చేసి చెరసాల నుంచి లాక్కు రావచ్చు కదా. సరే, యేసుప్రభు చనిపోయిన తర్వాత చెరసాలలో పౌలుంటే దేవదూతలు తీసుకొచ్చారు, పేతురు చెరసాలలో ఉంటే దేవదూతలు తీసుకొచ్చారు. కానీ యోహాను ఎందుకు తీసుకురాలేదు చెప్పండి మీరు? తన ఆయుష్ అంతవరకే, తన ఆయుష్ అంతవరకే ఉంది కాబట్టి దేవుడు అంతవరకు మౌనంగా ఆయన్ని అప్పచెప్పేశాడు. కానీ ఆయనకి పరలోక రాజ్యం ఉందని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడ? పరలోక రాజ్యము ఉంది, ఎవడో హల్పుడో వాడందరికంటే హల్పుడు ఎవరంట? యోహాను గారని చెప్పాడు. అందుకని దేవుని బిడ్డలారా, మనము ప్రారంభంలో ఏ విశ్వాసం ఉన్నామో చివరిదాకా, చెప్పండి, చివరిదాకా ఏం చేయాలంట? అదే విశ్వాసంతో మనము ఉండాలి. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోవాల్సిందంటే దేవుని వైపు చూడాలి, దేవుని ఎత్తుగా రావాలి, దేవునితో ఉండాలి. ఆయన యొక్క కాడి ఎత్తుకుంటే మనం సులువుగా తేలిగ్గా ఆయనతో కలిసి వెళ్తాం. మనం ప్రయాసపడినప్పుడు ఆ ప్రయాసం వ్యర్థం కాకుండా ఉండాలంటే దేవుడు మనకు తోడుకుండాలి, దేవుని యొక్క కృప మనకు తోడుకుండాలి. మనం ప్రయాసపడడానికి దేవునికి ఆశీర్వాదం మనకు ఉంటేనే దాన్ని మనం అనుభవించగలం. కానీ ప్రయాసపడితే రాదు, కానీ దేవుడు కరుణించడం ద్వారా మనకి కలుగుతుంది. అందుకనే ప్రతి మనిషి కూడా మనం నడిపించే దైవ సేవకుడు కూడా మనకు ప్రయాసపడి మనం నడిపించినప్పుడు దుఃఖపరిచేవారుగా, లోబడిన వారిగా ఉండవద్దు. మనకు మేలు చేసేవారిని మనం ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. అందుకని మనం ప్రయాసపడితే ఏం రాదు, కానీ దేవుడి ఇస్తే ఆశీర్వాదం వస్తుంది. చివరిగా ఒక వాక్యం చూడండి, ముగిస్తాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వాక్యం. టైం అయిపోయింది. 54:11. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఎన్నదానా, నేను నీలాంఛనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. చూడండి, నీ ప్రయాస వలన ఏం కాదు అని చెప్పబడుతుంది దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేని దానా ఎవరంట? ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, కానీ నేనైతే నేను నీలాంజనములతోనూ నీ కట్టడములు కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతముతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులను ఏర్పరచును, నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గలదానివై స్థాపించబడదువు. ఇలా వెళ్తూ ఉంటే దేవునికి చెప్పే వాక్యము చాలా చక్కగా ఉంది. కాబట్టి దేవుని వల్లనే మనం ఈ దినాన్న ఒక గొప్పవారిగా మారాలి. బైబిల్ ఒక మాట రాస్తుంది, నేను పిల్లలు పెంచి గొప్పవారిని చేసి తిని. కాబట్టి ఒక వ్యక్తి ఒక గొప్పవాడిగా మారాలి అంటే ఎవరి వలన? దేవుని. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. దీని గురించి ఎవరు వచ్చేవారు నేర్చుకుందాం. ఇంకా సమయం లేదు కాబట్టి అందరూ కళ్ళు మూసుకోండి. ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీవు దేవుని యొద్దకు వస్తే ఆయన నిన్ను భరిస్తానంటున్నాడు, నిన్ను మోస్తానంటున్నాడు, నిన్ను సహించుకుంటా అంటున్నాడు, నిన్ను ఓదారుస్తా అంటున్నాడు, నిన్ను ఆదరిస్తా అంటున్నాడు, నిన్ను స్వస్థపరుస్తా అంటున్నాడు, నిన్ను బలపరుస్తా అంటున్నాడు, నిన్ను కరుణిస్తా అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. అందుకే దినాల్లో మన సొంత ప్రయత్నాలు, మన సొంత ఆలోచనలు మనం పక్కన పెడదాం. దేవుడికి మనం చోటిస్తే నీవు వచ్చి నా కాడి ఎత్తుకోమంటున్నాడు. ఈ దినాన్న దేవుణ్ణి కలిగిన వారిగా ఒక పక్కన మనము, ఒక పక్కన ప్రభువు కలిగి మన జీవితము ప్రయాణం చేయాలి. అప్పుడు సులువుగా తేలిగ్గా మనం ముందుకు వెళ్ళగలం. అందుకనే మనల్ని దేవుడు కరుణించే వరకు మన నేత్రాలు ఆయన వైపు చూడాలి. సమస్త జిల్లారా నా ఎద్దుకు రండి అంటున్నాడు. దేవుడు పిలిచాడు కాబట్టి దేవుని ఎద్దుకు రావాలి. పేతురు ఎంత ప్రయాసపడినా ఒక చేప కూడా ఆయన దొరకలేదు. దేవుని మాట వింటే దొరికింది. ఆదమవలు పాపము చేయబట్టి వాళ్ళు ప్రయాసపడి తినాల్సి వచ్చిన ఒక శాపం వచ్చింది సాతాను మాట వినటం వలన. ఈ దినాల్లో మనం కూడా దేవుని విడిచిపెట్టి మనం సాతానికి మనుషులకి మనం మారద్దు. ఇస్కారియోతు యోధుల సాతాను ప్రవేశించి యేసు ప్రభువుని అమ్మేశాడు. దౌర్భాగ్యమైన పరిస్థితి, ఆయన వెళ్ళిపోయినాడు. ఈ దినాన్ని ఎవరైనా సరే మీ కార్యం జరగట్లేని సాతానికి చోటిచ్చి యోహానులాగా అవిశ్వాసపడవద్దు, అధైర్యపడవద్దు, కలవరపడవద్దు, భయపడవద్దు, కృంగిపోవద్దు.
దేవుడు ఉన్నాడు. నిన్ను పిలిచిన దేవుడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన చూస్తున్న దేవుడు, నువ్వు ఏ అరణ్యములో వెళ్ళినా ఆయన నిన్ను చూస్తున్నాడు. నీకెవరు లేరని బాధపడద్దు. దేవుడు నీతో ఉన్నాడు. మనుషుల మధ్యలో వస్తారు, మనల్ని భరించలేక వదిలేసి వెళ్ళిపోతారు. కానీ దేవుడు ముదియం వచ్చే వరకు చివరి దాకా నిన్ను ఎత్తుకునేవాడిని, రక్షించేవాడిని నేనే అంటున్నాడు. అందుకే చిన్నాన్న, నువ్వు మనుషులు చుట్టూ మానేసేయి. ఈ రోజు నుంచి మనుషుల సహాయం మానేసేయి. దేవుని సన్నిధిలో మోకరించి చేతులు పైకెత్తి కన్నీళ్లు కార్చు, ప్రార్థించు. ఏ కార్యమైనా నీకు అసాధ్యం లేకుండా సమస్తాన్ని సాధ్యం చేసే దేవుడు మనకున్నాడు. అందుకని ఎల్లప్పుడూ నీ ప్రయాసం ఏదైతే ప్రయాసపడుతున్నావో దాన్ని దేవుని చెప్పి, దేవుని ఎదుగు వచ్చి దేవునితో కలిసి ప్రయాసపడు. ఆ కార్యం దేవుడు సఫలపరుస్తాడు. దానికి తగిన ప్రతిఫలం దేవుడు భూమి మీద పరలోకంలో అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఈ వాక్యానికి లోబడి, మన సొంత ప్రయత్నాలు కాకుండా నడిపించే సేవకులు కూడా మనం లోబడి ఆశీర్వాదకరముగా మనం ముందుకు సాగుటకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. క్రీస్తులో నా ప్రయాసం వేద్దామనించినన్ కలుగును ప్రతిఫలం తండ్రి సన్నిధిలో. క్రీస్తులో నా ప్రయాసం వేద్దామనించినన్ కలుగును ప్రతిఫలం తండ్రి సన్నిధిలో. కష్ట నష్టములెన్నో నాపై వచ్చినను కరుణమయుని చూచి ఆనందించేదను. కష్ట నష్టములెన్నో